సార్ ముఖ్యంగా చూస్తే ఏపీలో లిక్కర్ స్కామ్ అనేది ప్రభంజనం సృష్టిస్తోందని చెప్పొచ్చు. అండ్ ఈ స్కామ్ కు సంబంధించి ప్రతిరోజు కూడా ఒక వార్త, జగన్ కూడా అరెస్ట్ చేయబోతున్నారు అంటూ వార్తలు మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి లిక్కర్ స్కామ్ కి సంబంధించి మరో అప్డేట్ వార్త ఏమిటంటే కేసినేని నాని వారి బ్రదర్ అయినటువంటి కేసినేని చిన్ని గారిపై కొన్ని అభియోగాలు మోపారు. ఏమిటంటే ఆయనకు అలాగే ఈ లిక్కర్ స్కామ్ ఆల్రెడీ అరెస్ట్ అయినటువంటి మన ఈయన పేరు లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినటువంటి ఈ రాజ్ కసిరెడ్డికి సంబంధించి కూడా వీరిద్దరికి కంబైన్డ్ గా కొన్ని బిజినెస్లు ఉన్నాయి హైదరాబాద్ లో అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఈ నేపథ్యంలో అంటూ ఆయన ఒక లెటర్ కూడా రాశారు చంద్రబాబు నాయుడు గారికి. అసలు ఓవరాల్ గా చూస్తే కనుక లిక్కర్ స్కామ్ లో ఏం జరుగుతుంది సార్, అండ్ ఏం చెప్తారు? సరే, ఓవరాల్ గా భారత పార్లమెంటులోనే వచ్చేసి టీడీపీ లోక్సభ నాయకుడు వచ్చేసి ఆయన ఆల్రెడీ పార్లమెంట్లోనే చెప్పడం జరిగింది. ఈయన లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఏమని ఓవరాల్ గా పార్లమెంట్ చెప్పాడు. తర్వాత అమిత్ షాని కలిశాడు, ఇక్కడ చంద్రబాబు నాయుడు కలిశాడు. ఆయన చెప్పిన ప్రకారంగా ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ లో 99,000 కోట్ల రూపాయలు మద్యం వ్యాపారం జరిగింది. గత 5 సంవత్సరాల్లో జగన్ హాలంలో వ్యాపారం జరిగింది 99,000 కోట్ల రూపాయలు. ఇందులో దాదాపు 18,860 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది. ఇందులో 4,000 కోట్ల రూపాయలు విదేశాలకు వెళ్ళింది. అందులో 2,000 కోట్ల రూపాయలు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ద్వారా దుబాయ్కి పోయింది ఒక వ్యక్తి ద్వారా. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ఏమో కేవలం 1,100 కోట్లే, తమిళనాడు లిక్కర్ కుంభకోణం ఏమో 1000 కోట్లే, కానీ ఇక్కడ 18,860 కోట్లు జరిగింది. ఇది ఓవరాల్ గా ఆయన చెప్పినటువంటి దీని మీద ఈడీతో విచారణ జరిపించాలి అని ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఇది అనమాట ఆయన చెప్పింది. తర్వాత ఆల్రెడీ ఇక్కడ సిబిసిఐడికి కేసు ఇచ్చారు, సిట్టులో విచారణ చేస్తున్నారు. దీంట్లో విజయసాయి రెడ్డి గారు చెప్పింది మద్యానికి సంబంధించి అంటే ఆయన చెప్పిన ప్రకారం ఇది కుంభకోణం జరిగింది వాస్తవమే. ఆ కుంభకోణం డబ్బు ఎవరికి పోయిందో నాకు తెలియదు, కానీ దీనికి కర్త కర్మ క్రియ అంతా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పేసి విజయసాయి రెడ్డి చెప్పడం జరిగింది. తర్వాత మిగతా ఇన్వెస్టిగేషన్స్ లో కూడా ఓవరాల్ గా ఇక్కడ మద్యం సరఫరా చేసే కంపెనీలు వాళ్ళు వచ్చేసి ఒక్కొక్క కేసుకు ఒక్కొక్క మద్యం కేసుకు వచ్చేసి ఒక 150 రూపాయలు 400 రూపాయలు అంటే ఒక 12%, 20% ఈ విధంగా కమిషన్ల చొప్పున ఒక్కొక్క కేసుకు వచ్చేసి ఆ సరఫరా చేసే కంపెనీలు వాళ్ళు బహుశా కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ఇచ్చినట్లు, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ద్వారా ఇది జస్ట్ పేపర్ చూసిన ప్రకారం వస్తే ఆయన మిథున్ రెడ్డికి ఇచ్చినట్టు, మిథున్ రెడ్డి ద్వారా జగన్ రెడ్డికి చేరినట్టు, అంటే ఓవరాల్ గా వచ్చేసి కానీ దీంట్లో మరి ప్రూఫ్ అనేది దొరకాల. దీంట్లో నాకు తెలిసి ఖచ్చితంగా స్కామ్ జరిగి ఉంటుంది, దాంట్లో నో డౌట్ అట్ ఆల్. దీంట్లో ఏమి ఈ ఒక్క గవర్నమెంటే కాదు, అన్ని గవర్నమెంట్లు చేసే పనే. దొరికితే దొంగలు, దొరక్కుంటే దొరలు. ఇది ఊరికే మళ్ళా ఎందుకంటే అన్ని చోట్ల జరిగే పనే ఇది. ప్రతి వచ్చేసి ఒక 100 కోట్ల రోడ్డు జరిగితే దాంట్లో వచ్చేసి ఆ ఎమ్మెల్యే కింత, ఈ కింత, ఏసీ కింత, జేఈ కింత, ఏఈ కింత, ముఖ్యమంత్రుల కింత, ఈ విధంగా ఒక 100 కోట్ల రోడ్డు వర్క్ వస్తే దాదాపు 30,000 కోట్లు వచ్చేసి కమిషన్ల కిందనే పోతుంది. ఇది జగమెరిగిన సత్యం. కాబట్టి ఒక కాగితం సరఫరా కానీ ఇంకోటి కానీ ఈవెన్ మెడికల్ రిప్రజెంటేటివ్స్ వచ్చేసి డ్రగ్స్ మందుల షాపులకు ఇస్తా ఉంటారు. దాంట్లో మందుల షాపు కమిషన్ ఇంత, డాక్టర్ కింద కమిషను, ఇవన్నీ జగమెరిగిన సత్యమే. దీంట్లో ప్రూఫ్ ఉంటే ప్రూఫ్ దొరికితే దొంగలు, ప్రూఫ్ దొరకకుంటే దొరలు. ఇది ఖచ్చితంగా దీంట్లో స్కామ్ జరిగింటుంది. ఇది ఒక జగన్మోహన్ రెడ్డి పీరియడే కాదు, ఈవెన్ వచ్చేసి ఇప్పుడేం సచివాలయం కాదు, ఈ గవర్నమెంట్ లో వచ్చేసి అప్పుడు సెంట్రలైజేషన్ జరిగిండొచ్చు కుంభకోణము, ఇప్పుడు డీసెంట్రలైజేషన్. ప్రతి ఎమ్మెల్యే వచ్చేసి ప్రతి మండలాల్లో ఉండే మందుల షాపులు వచ్చేసి వాళ్ళు భాగస్వామ్యం కానీ లేకుంటే కమిషన్ కానీ ఇది ఒక రౌడీ మామూలు కింద అయిపోయింది. ఆల్మోస్ట్ నేను అందరినీ చెప్పను కానీ మెజారిటీ ఎమ్మెల్యేలు వచ్చేసి దానివల్ల ఇప్పుడు మండలానికి 4 మద్యం షాపులు 40 బెల్ట్ షాపుల కింద తయారైపోయినాయి. కాబట్టి విచ్చలవిడిగా మద్యం జరుగుతూ ఉంది.
దొరుకుతా ఉంది ఇప్పుడు కూడా. కాబట్టి ఈ గవర్నమెంట్ వచ్చేసి పెద్ద ససవరిని కాదు. ఆ గవర్నమెంట్ లో కమిషన్ సెంట్రలైజేషన్ జగన్ రెడ్డికి ఉండొచ్చు, ఈ కమిషన్ లో తలా ఇంత అందరికీ పోతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా జరిగి ఉంటుంది, దాని నో డౌట్ అట్ ఆల్. కానీ ప్రూఫ్ దొరికితే జైలుకు, ప్రూఫ్ దొరకకుంటే జైల్లో వేయచ్చు, మళ్ళా ప్రూఫ్ కాక కేసు ఎత్తిపోతుంది. ఇది జరగబోయేది. కాబట్టి దీంట్లో మరి ఏం జరుగుతుందో చూడాలి. డెఫినెట్ గా పోయి ఉంటుంది దీంట్లో వచ్చేసి, నో డౌట్. మళ్ళీ చెప్పాను కదా ఈ పొజిషన్ లో. చెప్పండి. కొంతమంది సీనియర్ అనలిస్టులు చెప్తున్నది ఏమిటంటే, ఎట్టి పరిస్థితుల్లో ఇదంతా కూడా చాలా ట్రాన్స్పరెన్సీగా జరిగింది, ఆ కొనుగోళ్లు కానీ లావాదేవీలు కానీ ఇవన్నీ ఎట్టి పరిస్థితుల్లో మద్యం విషయంలో కుంభకోణం జరగలేదు, ఎటువంటి స్కాము లేదు అని చెప్తూ ఉన్నారు చాలా ఢంకా బజాయించి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు దీనికి ఇంత ఓపెన్ గా అంత గండికోట రహస్యం ఏముంది? ఇక్కడ మద్యం సరఫరా చేసే కంపెనీలు, అవునండి, మద్యం సరఫరా చేసి కంపెనీలు డైరెక్ట్ గా వాళ్ళు ఇస్తారు. మద్యం సరఫరా చేసే కంపెనీ ఒక కేసుకు వచ్చేసి వాళ్ళు ఇక్కడ పంపిస్తారు, ఈ జరుగుతూ ఉంటుంది. ఒక కేసుకు వచ్చేసి ఒక 150 రూపాయలు 450 రూపాయలు ఆ యొక్క కంపెనీ పేరు బట్టి, మరి చీప్ లిక్కర్ వాళ్ళకి తక్కువ ఖర్చు వచ్చింది అనుకోండి, దానికి కొంత ఎక్కువ కమిషన్ ఇస్తారు. కొంత ఒక రకమైన మంచి బ్రాండ్ ఇస్తారు అనుకోండి, దానికి కొంత కమిషన్ తక్కువ ఇస్తారు. దీంట్లో ఏముంది? ఇది అది దొరుకుతుందా దొరకదా? వాళ్ళు 150 రూపాయలకు నెలకు 60 కోట్లు దగ్గర వాళ్ళు ఇచ్చింది లేదు, ప్రూఫ్ కావాలి కదా అంట. జరిగింటుంది, ఖచ్చితంగా జరిగింటుంది. దాంట్లో వచ్చేసి నో డౌట్ అట్ ఆల్. మళ్ళీ డౌట్ ఏముంది దాంట్లో? కానీ 60 కోట్లు ఇచ్చినట్టుగా ప్రూఫ్ ఏముంది? అది కదా సమస్య. కాబట్టి ప్రూఫ్ దొరికేది కష్టం. కానీ ఏదో విదేశాల కొంత పోయింది పలానా కంపెనీ ద్వారా అన్నారు, అట్లా ఏమన్నా అక్కడ దొరికితే దొరకాల. కాబట్టి ఇక్కడ జరిగింది వాస్తవం, జరిగింది నా అభిప్రాయం ప్రకారం ఖచ్చితంగా జరిగింటుంది. ఆ జగన్మోహన్ రెడ్డి కాదు, ఆ పొజిషన్ లో ఇంకోరున్న అట్నే చేసేవాళ్ళే. కాబట్టి కానీ దానికి ప్రూఫ్ కావాలా? ప్రూఫ్ దొరికేది అంత ఈజీ కాదు. మరి ఏ విధంగా వచ్చి ఇన్వెస్టిగేషన్ వాళ్ళు మరి ఎంత పకడ్బందీగా చేయగలరో దాన్ని బట్టి ప్రూఫ్ దొరికితే మాత్రము వచ్చేసి జైలుకే. ఇప్పటికైనా వచ్చేసి అరెస్ట్ చేస్తారు, లోపలికి పంపిస్తారు, మళ్ళీ బెయిల్ వస్తుంది, తర్వాత కేసు నడుస్తుంది. కేసు నడిచేటప్పుడు ప్రూఫ్ ఉందా లేదా? ఇప్పుడు జరిగేటన్నీ జరుగుతాయి. చంద్రబాబు నాయుడుకు జైలుకు పోయించాడు కదా, అదేవిధంగా ఈయన ఆల్రెడీ జైలుకు పోయించి 11 నెలల నుండి బయట ఉన్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి జైలుకు కొత్తగా పోయింది ఏం కదా, 16 నెలలు జైల్లో ఉండి వచ్చినాడే కదా. అవినీతి కేసుల మీదనే కదా ఇంకా జరుగుతా ఉన్నాయి కదా. కాబట్టి ఇక్కడ కూడా వచ్చి జరుగుతుంది. జరిగిన తర్వాత రేపు కోర్టులో కేసు నిలబడుతుందా నిలబడదా విచారణ సందర్భంగా, అప్పుడు ప్రూఫ్ ఉంటే జైలుకు కన్విక్షన్, ప్రూఫ్ లేకుంటే ఎవిక్షన్. ఇది అంతే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.